కలియుగంలో జరిగేటువంటి ఈ యుద్ధాలకి మధ్య వ్యత్యాసం ఏమిటి? చేసే ప్రదర్శన కాదు, భగవద్గీతని అందరూ కూడా చదవాలి, అందరూ అందులో ఉండేటువంటి తత్వజ్ఞానాన్ని తెలుసుకుని అవగాహన చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయాలి. దానికి ఈ గీతావధానం ఒక్కరిలో అయినా స్ఫూర్తి కలిగిస్తుందేమో అనేటువంటి ఆశతోటి ఆ ఉద్దేశంతో ఈ గీతావధానాలు చేయడం జరుగుతుంది. ఒక్కరన్నారు కదా అనేసి ఇంతమందిలో ఎవరో ఒకరికి కలుగుతుందిలే అని మనల్ని మనం విడిచిపెట్టేసుకోకుండా ఆ ఒక్కరు మనం ఎందుకు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో కృష్ణుడు చెప్పినట్లుగా మనుష్యాణం సహస్రేష అన్నట్లుగా ఆ 1000లో ఒక్కరిగా మనం ఎందుకు ఎదగకూడదు అనేటువంటి ప్రేరణతోటి స్ఫూర్తితోటి ఈ గీతావధానాన్ని అందరూ కూడా వీక్షించి అటువంటి ప్రేరణను పొందుతారని ఆకాంక్షిస్తూ ఈ గీతావధానాన్ని సంకల్పించి విజయవంతంగా వారి యొక్క ఆశీర్వాదంతో విజయవంతంగా చేసే అవకాశాన్ని ప్రసాదించినందుకు పీఠాధిపతులు డాక్టర్ మురారిషా స్వామి వారికి, అలాగే ఈ అవధాన కార్యక్రమానికి సంచాలకులుగా వ్యవహరించిన వరప్రసాద్ గారికి, ఇతర పృచ్ఛకులకి అందరికీ, ముఖ్యంగా మా పీఠం కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో కృషి చేసి 2 నెలల ముందు నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎంతో ప్రణాళికతోటి వారు ఎంతో కృషి చేశారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మీరు ఏదో చెప్తున్నాడు చిన్నాడు అని భావంతో కాకుండా ఆశీర్వాద రూపంగా మీరు ఇక్కడ ఉండి నన్ను అనుగ్రహించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. స్వస్తి. శ్రీ లింగాల యాజ్ఞవల్క్య శర్మ గారు శ్లోక దర్శనం. వారికి జ్ఞాపికను అందించి దుశ్శాలతో సత్కరించి వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే వారికి ప్రసాదాన్ని కూడా అందించడం జరిగింది. ధన్యవాదాలు లింగాల యాజ్ఞవల్క్య శర్మ గారు. తదుపరి సంఖ్యా దర్శనం శ్రీ జోష్యుల కృష్ణబాబు గారు. శ్రీ జోష్యుల కృష్ణబాబు గారు సంఖ్యా దర్శనం. వారిని కూడా సద్గురువర్యులు సాల్వతో సత్కరించి జ్ఞాపికను, ప్రశంసాపత్రాన్ని, అలాగే ప్రసాదాన్ని కూడా వారికి అందజేయబోతున్నారు. ప్రశంసాపత్రాన్ని, జ్ఞాపికని, అలాగే ప్రసాదాన్ని అందజేయబోతున్నారు. కాకరపర్తి దుర్గాప్రసాద్ గారికి పీఠం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తదుపరి శ్రీ మార్ని జానకిరామ చౌదరి గారు అఖండ పఠనం అంశంలో శ్రీ మార్ని జానకిరామ చౌదరి గారిని, వారిని కూడా గురువర్యులు వారి అమృతహస్తాల మీదుగా శాలువతో సత్కరించి ప్రశంసాపత్రాన్ని, జ్ఞాపికను, అలాగే ప్రసాదాన్ని అందజేస్తున్నారు. జానకిరామ చౌదరి గారు, మీకు మా పీఠం తరఫున ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. తదుపరి మనందరికీ సుపరిచితులు, స్వరం ఆయనకో వరం, ఆయనతో సత్కరిస్తూ ప్రశంసాపత్రాన్ని, జ్ఞాపికను, ప్రసాదాన్ని వారి అమృతాస్థానం మీదుగా అందజేస్తున్నారు. సుబ్రహ్మణ్య గారు మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమంలో పాల్గొన్నందుకు పీఠం తరపున మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తదుపరి డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ, శిరీష కవిగా ప్రసిద్ధి పొందినటువంటి శ్రీ వేదుల శ్రీరామ శర్మ గారిని గురువర్యులు సాల్వతో సత్కరించి ప్రశంసాపత్రాన్ని అందించి జ్ఞాపికను కూడా వారికి అందజేస్తున్నారు. అలాగే ప్రసాదాన్ని కూడా వారికి అందిస్తున్నారు. శిరీష కవి గారు మీరందరికీ సుపరిచితులు, ప్రముఖ వ్యక్తి వీరు. వారికి మా పీఠం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. తదుపరి అష్టావధానానికి వన్నె తెచ్చేటువంటి అప్రస్తుత మా ఆహ్వానాన్ని మన్నించి అష్టావధాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ వంతు పాత్ర పోషించినందుకు మీకు మరొకసారి పీఠం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. గురు సహస్రావధాని డాక్టర్ కడిమెళ్ళ వరప్రసాద్ మరియు వారి సతీమణి మీనాక్షి గారు కవయిత్రి, వారు కూడా వారిద్దరిని సాధారణంగా వేదికపైకి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఇప్పుడు మన పీఠం సభ్యులు అష్టావధాని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి వారిని మీ అందరూ లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందిగా ప్రార్థన. మన పీఠంలో తాత్విక బాల వికాసనందు మరి శిక్షణ పొంది అంచెలంచెలుగా ఎదిగి సద్గురువర్యుల ఆశీస్సులతో ఇవాళ అవధాన ప్రక్రియలో సరికొత్త అంశాలు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు మన కళ్ళ ముందే చేరుకోబోతున్న విశిష్ట అవధాని శ్రీ ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి వారికి మన పీఠాధిపతులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలి షా సద్గురువర్యులు వారి యొక్క అమృత హస్తాల మీదుగా శాలువతో సత్కరించి ప్రశంసాపత్రాన్ని అలాగే జ్ఞాపికను ప్రసాదాన్ని కూడా వారికి అందజేస్తున్నారు. కృష్ణరాజు గారు, వర్మ గారు రండి సార్, ఎన్టీ వర్మ గారు రండి, గురుగారు పిలిపించారు. అనే ఆలోచన వచ్చింది మొదలు ఈ త్రయం ముగ్గురు కూడా మన కృష్ణరాజు గారు, ఎన్టీ వర్మ గారు, ఏవి సత్యనారాయణ గారు అహర్నిశలు నిరంతరం శ్రమించి ఇవాళ ఈ అద్భుత ఘట్టాన్ని మనకి ఆవిష్కృతం అయ్యేలా మన పృచ్చకులు అవధానుల యొక్క బృందంతో సద్గురువేరులు గ్రూప్ ఫోటో ఒక మధుర జ్ఞాపకం. ఇప్పుడు వీరికి ఈ పీఠంలో సభ్యులుగా కొనసాగడమే కాకుండా వారి కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో మమేకంతో స్వామివారి సేవలో పీఠం సేవలో తరిస్తున్నారు. వారి యొక్క సేవల గుర్తింపుగా ఈరోజు సద్గురువర్యులు వారికి జ్ఞాపికను అందించి సాలువతో సత్కరించి ప్రసాదాన్ని అందజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఉంది ఆయనకి అనుకోకుండా ఎన్టీవీ వర్మ గారు మరి పీఠంలో కోర్ కమిటీ సభ్యులుగా ప్రతి నిత్యం వీళ్ళు సూరిబాబు గారు, ఈయన వర్మ గారు, కృష్ణరాజు గారు వీళ్ళ గురించి మనం చెప్పనవసరం లేదు. సేవ ఎలా చేయాలి అనేది వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. అహర్నిశలో నిరంతరం 24/7 కృష్ణరాజు గారు రాజమండ్రి కార్యక్రమాలు కూడా చాలా అత్యద్భుతంగా భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్ఠతో చేస్తారు ఆయన కార్యక్రమాల్ని. వారు కూడా గురువు గారికి అమృత హస్తాల మీదుగా సత్కరించబడడం చాలా ఆనందంగా ఉంది మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పృచ్ఛకులు వేసినటువంటి అనేక ప్రశ్నలకు చక్కని సమాధానాలతో ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు తన అద్భుతమైనటువంటి మేధాశుతో ప్రతి శ్లోకానికి చక్కని వివరణ ఇస్తూ 18 అధ్యాయాల్లో ఉన్నటువంటి అనేక అంశాలను ఎంతో కఠోర దీక్షతో చేసినటువంటి ఆ తపస్సుకు ఆ ఫలితాలు ఈరోజు మన ముందు ఉంచడం జరిగింది. అటువంటి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు భవిష్యత్తులో ఒక మంచి ఉత్తమమైనటువంటి సహస్రావధానిగా ఇంకా ఇత్యాది అంశాల్లో ఒక ఉన్నతిని సాధించాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి పృచ్ఛకులందరూ కూడా ఉద్దండ పండితులు వారి సమక్షంలో ఈ సభ ఎంతో ఆనందంగా దిగ్విజయంగా జరిగి మనందరికీ ఎంతో ఆహ్లాదాన్ని తన్మయత్వాన్ని మన మనస్సుకు ప్రసాదింపబడింది. ఇది దేశ విదేశాల్లో ఉండేటువంటి వారు అనేక మంది చూసి ఆనందించినట్లుగా గ్రహిస్తున్నాను. ఈ విధంగా అష్టావధానాలు, శతావధానాలు అనేక చోట్ల ఈ కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశాన్ని మనందరం కూడా ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమాలు అనేక చోట్ల జరగడం వల్ల తెలుగు భాషాభివృద్ధి, తెలుగు సంస్కృతి, తెలుగు పాండిత్యం, తెలుగు యొక్క ఔన్నత్యం, తెలుగు యొక్క అమృతతత్వం అందరికీ తెలియబడుతుంది. కనుక ఇటువంటి అష్టావధానాలు, శతావధానాలు అనేక చోట్ల జరగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.